వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది, ఎక్కువ బోర్ కొట్టినాను. జస్ట్ టాప్ 3 పిక్స్ ఇస్తాను, ఒకటి మాత్రం యాడ్ ఆన్. మీరు ఒకవేళ గేమింగ్ బార్డర్లో 25K బార్డర్లో ఉంటే అది సజెస్ట్ చేస్తాను. సో వీడియో కొట్టే తెచ్చాను, త్వరగా అయిపోద్ది. ఇంకా గివ్ అవే గురించి కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్. మీలో కొంతమందికి తెలిసినట్లే నేను కొంచెం హాస్పిటల్ వర్క్స్ వాటిల్లో పడి ఛానల్లోనే ఒక 1 వీక్ పాటు నేను absence లో ఉన్నాను. అంటే ఒక 1 వీక్ పాటు మన ఛానల్ వీడియోస్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ పనులన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. కాకపోతే మరీ అంత యాక్టివ్గా ఉండలేకపోవచ్చు, కానీ ఛానల్ అయితే కనబడుతూనే ఉంటా. ఇంకా గివ్ అవే కూడా మీకు అనౌన్స్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ వీక్ లోనే ఏదో ఒక రోజు సాయంత్రం లైవ్కి వచ్చి గివ్ అవే అనౌన్స్ చేస్తాను. ఒక 10 పవర్ బ్యాంకులు 10 మందికి ఇచ్చేస్తాను. సో ఈ వీక్ కొంచెం మీరు కూడా యాక్టివ్ ఉంటా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో 30,000 రూపాయల సెగ్మెంట్ లో ఏ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సజెషన్ ఏంటి అంటే 30,000 రూపాయల సెగ్మెంట్ అయినా ఏదైనా కానీ ఈ మంత్ లో ఫోన్స్ కొనకుండా ఉండడానికి ట్రై చేయండి. రేపు జనవరి మంత్ లో మాక్సిమం ఫ్లాగ్షిప్ మొబైల్స్ హవా నడుస్తూ ఉంటుంది. ఫిబ్రవరి మంత్ నుంచి ఈ 20, 25, 30, 35 ఈ సెగ్మెంట్స్ లో ఫోన్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు పిక్ చేసుకోవడం బెటర్. అండ్ అప్పుడు లాంచ్ చేసినా కానీ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ వస్తాయా రావా అని చెప్పి అనేది, ఇప్పుడున్నంత ఆల్రౌండర్ ఫోన్స్ వస్తాయా రావా అనేది క్వశ్చన్ మార్కే. బట్ ఇప్పుడు ఎందుకు పర్చేస్ చేయొద్దు అంటున్నారంటే ఇవి 2025 ఫోన్స్ అండ్ కొన్ని ఫోన్స్ వీటిలో ప్రైస్ పెరిగిపోయినాయి. వాటిని అసలు ఈ లిస్ట్ లో పెట్టట్లేదు. ఒక 3 ఫోన్స్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తున్నా. ఆ 3 ఫోన్స్ లాంచ్ అయినప్పుడు ఎంత ప్రైస్ అయితే ఉన్నాయో ఇప్పటికీ అవే ప్రైజుల్లో ఉన్నాయి. వాటిని మాత్రమే పర్చేస్ చేసుకోండి. ప్రైస్ పెరిగిపోయిన వాటిని నేను స్కిప్ చేస్తున్నా లిస్ట్ లోంచి, మీరు కూడా స్కిప్ చేయండి. అవేంటో కూడా నేను వీడియోలో చెప్తాను. ఇంకా లిస్ట్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఫోన్ లిస్ట్ లో iQOO Neo 10. ఈ ఫోన్ స్కిప్ చేసేసేయండి, ఎందుకంటే ఈ ఫోన్ లాంచ్ చేసినప్పుడు 30,000 రూపాయల అరౌండ్ లాంచ్ చేశారు. ఇప్పుడు అవైలబిలిటీ 36-37,000 రూపాయలకి వెళ్ళిపోయింది. సేమ్ ఫోన్, సేమ్ కాంపోనెంట్స్, బట్ కాంపోనెంట్స్ యొక్క ప్రైసింగ్ పెరిగిపోయింది అని చెప్పని మెన్షన్ చేస్తుంది బ్రాండ్. కానీ మిగతా బ్రాండ్స్ అలా ఏం ప్రైస్ హైక్ చేయలేదు. ఇప్పుడు OnePlus Nord 5 ఉంది, దానికి కాంపిటీషన్. Realme GT7 ఉంది, దానికి కాంపిటీషన్. ఇన్ఫాక్ట్ Moto X60 Pro ఇది కూడా అదే ప్రైస్ పాయింట్ లో లాంచ్ అయింది 30,000లోనే. ఈ వీళ్ళెవరూ ప్రైసులు పెంచింది, ఓన్లీ iQOO మాత్రమే ఎందుకు ప్రైసింగ్ పెంచుతుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి మాత్రమే ఎందుకు కాంపోనెంట్స్ పెరుగుతున్నాయో. సో నేను iQOO ఫోన్స్ అయితే దీంట్లో iQOO Neo 10 స్పెషల్లీ నేను స్కిప్ చేసేస్తున్నా. 37,000 రూపాయలు పెడతాం అయితే దానికి దండగా, అక్కడ అది వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే కాదు. సో iQOO Neo 10 మీరు స్కిప్ చేసేసేయండి. సో ఫస్ట్ టాప్ ప్రయారిటీ మీరు 30,000 రూపాయల్లో OnePlus Nord 5 ఇవ్వండి. మంచి ఆల్రౌండర్ ఫోన్, అన్ని డిపార్ట్మెంట్ స్టిక్ చేసిద్ది. ప్రైస్ కూడా ఎగ్జాక్ట్ 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో అవైలబుల్ గా ఉంది. స్పెక్స్ చెప్తాను చూడండి. ఇది Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తుంది. గేమింగ్ 144 FPS వరకు BGMI సపోర్ట్ చేసిద్ది. అండ్ డిస్ప్లే 1.5K రెజల్యూషన్ 144 Hz AMOLED డిస్ప్లే తో వస్తుంది. 1400 nits పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేసింది. HDR కూడా సపోర్ట్ ఉంది. 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ తో వస్తుంది. 10-bit ప్యానల్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony LYT700 సెన్సర్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. బ్యాటరీ 6800 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. అండ్ దీంట్లో NFC ఉంది, IR బ్లాస్టర్ ఉంది. సో ఫస్ట్ ప్రయారిటీ నా లిస్ట్ లో అయితే OnePlus Nord 5 పెట్టుకుంటా. నెక్స్ట్ ఫోన్ సజెస్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇలాంటి జెన్యూన్ నాలెడ్జ్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని మన టార్గెట్. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుదాం. అండ్ నేను కూడా నా మాక్సిమం ఎఫర్ట్స్ ఇచ్చి బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. సెకండ్, మీకు ఒకవేళ కెమెరాస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అనుకుంటే కొంచెం అంటే UI లో కొన్ని బగ్స్ ఉన్నాయి, అవి మేబీ అప్డేట్ లో ఫిక్స్ చేసి ఉండొచ్చు. సెకండ్ ప్రయారిటీ మాత్రం అన్డౌటెడ్ గా Moto X60 Pro. మంచి ఆల్రౌండర్ ఫోన్ అది కూడా. కాకపోతే హెవీగా యూస్ చేసే వాళ్ళు ఈ ఫోన్ స్కిప్ చేయండి. మోడరేట్ గా యూస్ చేసుకునే వాళ్ళు, గేమింగ్ కొంచెం తక్కువ చేస్తారు అనుకునే వాళ్ళు Moto X60 Pro ఈ ఫోన్ ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేసింది. ఇప్పుడు దీని ప్రైస్ కూడా డ్రాప్ అయింది. లాంచ్ చేసినప్పుడు 30,000కి లాంచ్ చేశారు. ఇప్పుడు సుమారు 26,000 రూపాయలకి అవైలబుల్ గా ఉంది కార్డ్ ఆఫర్స్ పెట్టుకొని. ఇందులో MediaTek Dimensity 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X RAM తో UFS 4.0 స్టోరేజ్ టైప్స్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ తో వస్తుంది. IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఈవెన్ డిస్ప్లే కూడా, కాకపోతే కొంచెం క్వాడ్ కర్వ్ డిస్ప్లే, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. 6.7 inch 1.5K రెజల్యూషన్ POLED డిస్ప్లే తో వస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. HDR10+ సపోర్ట్ ఉంది. 10-bit ప్యానల్, 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇందులో NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉండదు. కెమెరాస్ హైలైట్ దీంట్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony LYT700C సెన్సర్ తో వస్తుంది. OIS సపోర్ట్ ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీన్ని మనం మ్యాక్రో సెన్సర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 3x ఆప్టికల్ షాట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ అప్ టు 50x వరకు జూమ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తుంది. ప్రైస్ 26,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో వస్తుంది. సో సెకండ్ ఫోన్ ఇది కూడా ఆల్రౌండర్ ఫోన్. మీరు ఒకవేళ కెమెరాస్ కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తాను అనుకుంటే Moto X60 Pro పిక్ చేసుకోవచ్చు. మంచి ఫోటో శాంపిల్స్ వస్తాయి. నెక్స్ట్ మనం లిస్ట్ లో మూడో ఫోన్ దగ్గరికి వెళ్ళిపోదాం. పోకో నుంచి పోకో F7. గేమింగ్ కొంచెం ఎక్కువ అండ్ బ్యాటరీ కూడా కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు పోకో F7 పిక్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రయారిటీస్ వద్దు అనుకుంటేనే పోకోకి వెళ్ళండి. మీకు హైపర్ఓఎస్ ఎక్కువ ఇష్టపడతాను, Xiaomi కైండ్ ఆఫ్ ఫీల్ నాకు కావాలి అనుకుంటే ఇందులో Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X RAM తో UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. IP రేటింగ్స్ ఉన్నాయి. IP68+, IP69 ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది.
డిస్ప్లే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే 6.83 ఇంచ్ ప్యానల్ తో వస్తుంది. పిఓలెడ్ ప్యానల్ 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. కెమెరాస్ దీంట్లో ఎక్కువ ప్రయారిటీ పెట్టుకోమాకండి, యావరేజ్ సెట్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. OIS సపోర్ట్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. బ్యాటరీ మ్యాసివ్ బ్యాటరీ 7550 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. 22.5 వాట్ లో రివర్స్ ఛార్జ్ చేయవచ్చు, అంటే కేబుల్ యూస్ చేసుకుని వేరే ఫోన్ కి 22.5 వాట్ లో రివర్స్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఒక ఫుల్ బ్యాక్ నే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు, అందుకే బ్యాటరీకి ఎక్కువ ప్రయారిటీ అన్నాను. దీంట్లో NFC ఉంటుంది, ఎయిర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. అండ్ అప్డేట్ పాలసీ ఇది 4+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది. అండ్ ప్రైసింగ్ అరౌండ్ 29,000 దగ్గరలో ఉంది. ఒకవేళ మీరు అండర్ 30,000 లో థర్డ్ ప్రయారిటీ కింద కావాలనుకుంటే పోకో F7 లో పెట్టుకోవచ్చు. లాస్ట్ ఫోన్, ఈ ఫోన్ మీకు బార్డర్ లో ఉన్నాను 25,000 రూపీస్ బార్డర్ లో ఉన్నాను అనుకుంటేనే పిక్ చేసుకోండి. ఇందులో NFC ఉండదు. స్పెక్స్ చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫోన్ వచ్చేసి iQOO Neo 10R. ఈ ఫోన్ 26,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో అవైలబుల్ గా ఉంది. 8GB 128GB వేరియంట్. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 3 ఫోన్స్ కూడా 256GB తో వస్తాయి. ఈ ఫోన్ 128GB తో వచ్చింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్ ఇది Snapdragon 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ర్యామ్ LPDDR5X ర్యామ్ తో వస్తుంది. మీరు 128GB తీసుకుంటే మాత్రం UFS 3.1 స్టోరేజ్ టైప్ వచ్చింది. 256GB తీసుకుంటారనుకుంటే UFS 4.1 స్టోరేజ్ టైప్ వచ్చింది. గేమింగ్ 25K లో మంచి గేమింగ్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ పిక్ చేయొచ్చు. 8S Gen 3 చాలా బాగా హ్యాండిల్ చేసేది. అండ్ iQOO వాళ్ళు కూడా ఇందులో 120 FPS సపోర్ట్ ఇచ్చారు, ఆప్టిమైజ్ చేశారు BGMI కి. సో గేమింగ్ ఓకే. అండ్ డిస్ప్లే 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. AMOLED డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. అండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది ప్రైమరీ కెమెరా. ఓవరాల్ బ్యాటరీ 6400 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జ్ అని బాక్స్ లో ఇస్తారు. NFC ఉండదు, ఎయిర్ బ్లాస్టర్ ఉంటుంది. అండ్ IP రేటింగ్ ఉండదు. IP65 స్ప్లాష్ రెసిస్టెంట్, కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ దీంట్లో లేదు. ప్రైసింగ్ అరౌండ్ 26,000. మీరు ఒకవేళ బోర్డర్ లో ఉన్నాను, గేమింగ్ నాకు కావాలనుకుంటే iQOO Neo 10R, ఆర్ ఎల్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇందాక నేను ఏ ఫోన్ చెప్పాను ఆ ఫోన్స్ పిక్ చేసి కూడా ట్రై చేయండి. ఇవే ఇక డిసెంబర్ మంత్ లో ఒకవేళ మీరు 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వాల్యూ ఫర్ మనీ డివైస్ తీసుకోవాలనుకుంటే ఈ 3 ఫోన్స్ ని పిక్ చేసుకోండి. ఒకటి OnePlus Nord 5, 2 Moto X60 Pro, 3 Poco F7. ఇఫ్ ఎట్ ఆల్ మీరు బోర్డర్ లో ఉంటే iQOO Neo 10R గేమింగ్ కావాలనుకుంటే. సో ఇవి ఓవరాల్ గా నా టాప్ 3 పిక్స్ బెస్ట్ అండర్ 30K డిసెంబర్. మరి మీరేమనుకుంటున్నారు? వీటిలో మీరైతే ఏది పిక్ చేసుకుంటారో ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో అది కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉంటే వీడియోని హైప్ చేయండి, కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తాను యూట్యూబ్. అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఖచ్చితంగా ఛానల్కి వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.